హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి డ్రింక్స్ తాగాలి, ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవాలి అని చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పబోయే డ్రింక్స్ వాళ్ళు పాటించినట్టయితే వాళ్ళ షుగర్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుకోవడంతో పాటు వాళ్ళ కిడ్నీని, వాళ్ళ కంటి చూపుని మెరుగుపరుచుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి వాటర్. మీరు కరెక్ట్గానే విన్నారు. వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. అందులో ఎస్పెషల్లీ డయాబెటీస్లో చాలా అవసరం. ఎందుకంటే వాటర్ ఏదైతే ఉందో డయాబెటీస్లో వాళ్ళకి ఎన్ని వాటర్ తాగినా కూడా నోరు తడి ఆరిపోతూ ఉండడం, దాహం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డీహైడ్రేషన్ శాతం వాళ్ళ లోపల ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరంలో వాటర్ ఉండాల్సిన స్థాయి కంటే కూడా తగ్గినప్పుడు మన శరీరంలోని రక్తము చిక్కబడుతూ ఉంటుంది. దీనివల్ల కిడ్నీ పైన ఎక్కువ బరువు పడడం అనేది జరుగుతుంది. దీంతోపాటు శరీరంలో ఉన్న ఎక్స్ట్రా షుగర్ లెవెల్స్ని యూరిన్ ద్వారా పంపించేది, యూరిన్ ద్వారా బయటికి ఫ్లష్ చేసేది కూడా కిడ్నీసే. కాబట్టి కిడ్నీ మీద చాలా ఎక్కువ బరువు పడుతుంది ఎప్పుడైతే వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళ లోపల. కాబట్టి అట్లీస్ట్ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమందిలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం ఎక్కువగా వ్యాయామం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు చెమట ఎక్కువగా వస్తుంది. పనిచేసే వాళ్ళు అయ్యుండొచ్చు, లేదా శరీర నేచర్ కొంతమందికి స్వెట్టింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇంకొన్ని ఎక్కువగా వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే షుగర్ పేషెంట్స్ అల్లం టీని రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ ఎవరైతే షుగర్ పేషెంట్స్ అల్లం టీని రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత తక్కువగా చూపిస్తుంది, ఎంత పడిపోతుందో మీరే షాక్ అవుతారు. అల్లం టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్. డయాబెటీస్ తీసుకోవాల్సిన రెండవ పానీయం వచ్చేసి లెమన్ టీ. లెమన్ టీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ లోపల సి విటమిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి తీసుకున్న కార్బోహైడ్రేట్ను మేనేజ్ చేసి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని ఎక్కువగా కాకుండా చూస్తుంది లెమన్ జ్యూస్. కాబట్టి షుగర్ పేషెంట్స్ తప్పకుండా తీసుకోండి. దీంతోపాటు షుగర్ పేషెంట్స్ లోపల ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాటిని అరికట్టాలి అంటే లెమన్ జ్యూస్ చాలా ఉత్తమం. దీనివల్ల అంటే వాళ్ళకి ఊన్స్ అయిండొచ్చు, లేకుంటే ఏదైనా చిన్న దెబ్బలు తాకినా కూడా మానని గాయాలుగా మారుతుంటాయి. కాబట్టి లెమన్ జ్యూస్ తీసుకున్న వారిలో డయాబెటీస్లో ఊన్స్ మానడం కానీ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడం కానీ జరుగుతుంది. ఈ లెమన్ జ్యూస్ను ఎలా తీసుకోవచ్చు అంటే మీకు నచ్చిన విధానంలో తీసుకోవచ్చు. ఇవెందో అంటే వాటర్లో తీసుకోవచ్చు, పప్పులో తీసుకోవచ్చు, ఆకుకూరలో తీసుకోవచ్చు. ఇలా అంటే మీకు నచ్చిన విధంగా లెమన్ టీని ఖచ్చితంగా తీసుకోండి. ఎవ్రీడే ఉండేలా చూసుకోండి. దీనికి బెస్ట్ పరిశోధన చేశారు యూకేలో ఒక 2 గ్రూప్స్ పీపుల్ని తీసుకొని ఒకరికి మామూలుగా ఆహారాన్ని ఇవ్వడం, దాంతోపాటు ఆహారంతో పాటు లెమన్ జ్యూస్ని ఇవ్వడం జరిగింది. ఎవరైతే లెమన్ జ్యూస్ తీసుకున్నారో వాళ్లకు 32% షుగర్ లెవెల్స్ తగ్గడం జరిగింది. కాబట్టి లెమన్ జ్యూస్ అనేది షుగర్ పేషెంట్స్ లోపల చాలా ప్రయోజనాల్ని ఇస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవాల్సిన 3వ పానీయం వచ్చేసి అల్లం టీ. అల్లం టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కావాల్సినంతగా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అల్లం టీని ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతోపాటు అల్లంని ఏ విధంగా తీసుకోవాలంటే అల్లం టీ లాగా తీసుకోవచ్చు, కషాయంలా తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ అల్లాన్ని క్రష్ చేసి డైరెక్ట్గా ట్యాబ్లెట్ లాగా అయినా తీసుకోవచ్చు. అంటే మీకు ఏది నచ్చిన విధానంలో తీసుకోండి. కానీ ఎవ్రీడే మీ డైట్లో అల్లం ఉండేలా చూసుకోండి. అల్లము తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే డయాబెటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లోపల హెవీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, ఊబకాయం అంటే అధిక బరువుతో ఉండడం, లేదా స్ట్రెస్తో ఫీల్ అవుతూ ఉండడం, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఏదైతే ఉందో ఈ కారణాల వల్ల వాళ్ళ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది అధికంగా పెరుగుతుంది. దీనివల్ల ఇన్సులిన్ పనిచేయకుండా పోతుంది అనమాట. ఇన్సులిన్ చాలా తక్కువగా పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళు
షుగర్ టాబ్లెట్ ఏదైతే ఉందో అధిక డోసులో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జింజర్ టీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గడంతో పాటు షుగర్ నార్మల్ లెవెల్కి రావడం వాళ్ళు గమనించవచ్చు. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో తప్పకుండా జింజర్ టీని తీసుకోండి. ఇంకా షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన 4వ పానీయం సొరకాయ జ్యూస్. సొరకాయలో ఉండే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాళ్ళకి మేలు చేస్తాయి. సొరకాయలో ఉండే వాటర్, అధిక ఫైబర్. షుగర్ పేషెంట్స్కు అధికంగా కావాల్సింది ఏంటంటే ఫైబర్. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నంతగా ఫైబర్ స్టమక్లో ఉంటుందో ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఇన్ఫ్లమేషన్ కానీ చాలా వరకు తగ్గుతూ వస్తుంది. డైజెషన్తో పాటు వాళ్ళకు వాటర్ కాంటెంట్ కూడా ఎక్కువగా అందడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే షుగర్ నార్మల్ అవ్వడంతో పాటు అటు కిడ్నీని ఇటు కంటి చూపుని కూడా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 పానీయాలను ఒక 3 నుంచి 6 నెలలు కంటిన్యూగా వాడి చూడండి. దీనివల్ల మీ షుగర్ లెవెల్స్ నార్మల్ అవ్వడంతో పాటు మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ని చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు.